సర్వే మ్యాప్ కంపల్సరీ. సో భూభారతి సంబంధించి మనం అప్డేట్లు ఇచ్చుకుంటూ వచ్చినే ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ. సో భూభారతి విషయంలో చేస్తున్నటువంటి అన్ని వీడియోలకు మంచి ఆదరణ లభిస్తుంది నాకైతే. అందరికీ, రైతన్నలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అసలు ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, కొత్త ఆప్షన్స్ ఏంది, పాత ఆప్షన్స్ ఏంది, అసైన్డ్ భూములకు సంబంధించి, అట్లాగే మిగతా అన్ని భూములకు సంబంధించి, సాదా బైనామాలకు సంబంధించి అన్ని విషయాలు కూడా మీకు కులంకుశంగా మంచి క్లియర్గా కూడా ఎప్పుడు వచ్చినా. అయితే ఇలా ఇప్పుడు ఎందుకంటే దగ్గరికి వచ్చింది అంటే సర్వేకి సంబంధించి అంటే 5 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్గా ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలు చేస్తారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఇది. వీలైతే ఈ పైలట్ మండలాల్లో కూడా పర్యటించే ప్రయత్నం చేద్దాం. మన ఆర్థిక సమత, మన సమయం సరిపోవట్లేదు వాస్తవానికి అన్ని మిగతా మండలాలు తిరగడానికి. అందుకనే కొంచెం కొన్ని ఫీల్డ్ లెవెల్లో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. రైతన్నలు కొంచెం సహకరించాలి, ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు సర్వే మ్యాప్ కంపల్సరీ అనే ఈ టైటిల్ ముచ్చట ఏంటంటే ఇప్పటి నుంచిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతిదానికి సర్వే మ్యాప్ కంపల్సరీగా జోడించాలి. అంటే ఇప్పుడే అంతటా కాదు, ఇప్పుడు ఏదైతే పైలట్ మండలాన్ని అక్కడ స్టార్ట్ అయినాయి ఆ ముచ్చట తీసుకొచ్చి రాసిరు అన్నట్టు. ఇక రేపు రాష్ట్రం అంతా ఇదే కొనసాగబోతోంది. ఈ వైవాట్ సర్వే నంబర్లు ఏమైతే వైవాట్ అంటే ఏందో కూడా మీకు చెప్తా, చాలా మంది తెలుసు, డీప్ లోపల పోయినాక చెప్తా. అట్లా మరి ప్రతిదానికి సర్వే నెంబర్ అంటే ఎట్లా? కొంతమందికి ఏమో బుక్ మీద ఉన్నటువంటి పొజిషన్కి ల్యాండ్కి వాళ్ళు పొజిషన్లు ఉన్నదానికి సంబంధం లేదు. బుక్ మీద ఓ సర్వే నెంబర్లు ఉంటే వీళ్ళు ఉండడం ఇంకో సర్వే నెంబర్లు దొరుకుంటారు. మరి అట్లాంటి వాళ్ళు సర్వే మ్యాప్ జత చేయడం ఎట్లా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతారు. సో అన్ని వివరాలు క్లియర్గా చెప్తా. ముందుగా చూద్దాం. సర్వే మ్యాప్ కంపల్సరీ, రికార్డు పొజిషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్. సో కర్ణాటక మోడల్లోనే భూభారతి, కర్ణాటకలో ఏదో కావేరి అనేది ఉంటుంది. ఈ అంటే మన ధరణి భూభారతి మనకి ఎట్లుందో కర్ణాటక వాళ్ళకు కావేరి అనేది ఒకటి ఉంటుంది. సో అట్లా ఆ మోడల్ ప్రకారమే మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారు. ప్రతి రిజిస్ట్రేషన్కి సర్వే మ్యాప్ను జత చేయాలి. దీనివల్ల చాలా వివాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది, కొన్ని సమస్యలు తీరే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మరి ఎట్లా చేస్తారో చూద్దాం. ఇదిగో భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే కేవలం పట్టాదారు పాస్బుక్ ఉంటే సరిపోదు. ఇకపై పక్కా సర్వే మ్యాప్, రికార్డులు, పొసెషన్, హద్దుల వివరాలు తప్పనిసరిగా ఉండాల్సింది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ప్రారంభించగా కర్ణాటక మోడల్ను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తుంది. చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొస్తుండగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే భూ వివాదాలు కనుమరుగయ్యేందుకు దోహదం చేస్తుందని అంటారు. ఇది ఎన్ని 2వ పేజీలలో ఉంది, చూద్దాం. రైట్, చూస్తున్నాం కదా. సో భూభారతి ఫ్యూచరిస్టిక్ యాక్ట్ అని ముందు నుంచి చెప్తున్నది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఉపయోగపడేది. అయితే ఇందుకు అనుగుణంగా రూల్స్ రూపొందించడం, అమలు లోపాలు తలెత్తకుండా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం వల్లే సక్సెస్ అవుతుంది. ముచ్చట ఏంటంటే ఇక భూభారతి మొదలు పెట్టారు, 2 నెలలకు కొన్ని అనుభవాలకు వచ్చినాయి, కొన్ని డిక్లరేషన్లకు సంబంధించి, సాదా బైనాలకు సంబంధించి కొన్ని అనుభవాలకు వచ్చినాయి, కొన్ని నిబంధనలు మార్చాల్సి వచ్చింది, కొన్ని సవరణలు చేయాల్సి వచ్చింది. ఈ 2 నెలల తర్వాత ఇంటిగ్రేటెడ్ భూభారతిని కూడా మాడ్యూల్లో తీసుకురావాల్సి వచ్చింది. డాష్ బోర్డు పెట్టారు, ఈ సిటిజన్ సరే. ఇక్కడ విషయం ఏంటంటే నేపథ్యం విస్తృతమైనది. విషయం ఏంటంటే అంటే ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్య ఇది. సో సర్వే మ్యాప్ కంపల్సరీ అని ఎందుకు అంటున్నామంటే తెలంగాణలో ఏ ఊర్లోనైనా రెవెన్యూ రికార్డులు, సేల్ డీడ్స్, మ్యూటేషన్ ఉత్తర్వులకు వాస్తవ భూ విస్తరణానికి సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. అంటే మన దగ్గర మనం రికార్డులో ఉన్నదానికి భూమిలో ఉన్నదానికి అసలు మ్యాచ్ కాదు. ఏదైనా సర్వే నంబర్లో ఒక 100 ఎకరాలు విస్తీర్ణం ఉందనుకో, దాంట్లో ఒక 120 ఎకరాల వరకు పైగా చేసారు క్రయ విక్రయాలు. మన తెలంగాణలో ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ ఇంతే. ఒక 448 సర్వే నంబర్లో ఒక 100 ఎకరాల విస్తీర్ణమే ఉందనుకుందాం. దాని ఎట్లా 120 ఎకరాలకు క్రయ విక్రయాలు జరిగిపోయి ఉంటాయి, బుక్లలో ట్రాన్సాక్షన్స్ అనుకుంటుంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా అంతే విస్తీర్ణం పైనే లావాదేవీలు జరిగిన గ్రామాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. పట్టాదారు పాస్బుక్ల ఆధారంగానే సేల్ డీడ్లు, లేకపోతే గిఫ్ట్ డీడ్లో, లేకపోతే ఏజీపీఏలో అందులోని కొంత విస్తీర్ణాన్ని విక్రయించగానే ఆ మేరకు తొలగించలేదు. వరకు ఏదైనా అమ్ముడు పోగానే దాన్ని రికార్డు నుంచి కడియలే. దాంతో అదే విస్తీర్ణాన్ని మరొకరికి విక్రయించిన ఉదంతాలు అనేకంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నిజంగా ఎంత భూమి ఉన్నది అని పరిగణలోకి తీసుకోకుండా సబ్ రిజిస్ట్రార్ కానీ, తహసీల్దార్ కానీ సేల్ డీడ్లు, మ్యూటేషన్లు చేసారు. సాగు భూమిగానే కాకుండా దాన్నే ప్లాట్లుగా కూడా రిజిస్ట్రేషన్ చేసిన ఉదాహరణలు అనేక ఉన్నాయి. ప్లాట్లుగా మారిన భూములను భూభారతిలోనూ వ్యవసాయ భూములుగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా కూడా పొందుతున్నారు. ఈ లైన్ అయితే చాలా బాధాకరమైనట్లయింది.
ప్లాట్లుగా మారినటువంటి భూములకు కూడా అవి భూభారతిలో కూడా, అంటే భూభారతిలో కూడా కొత్త డేటా కాదు కదా, ధరణిలో ఉన్న డేటా తీసుకొచ్చి ఫస్ట్ ఇలా డంప్ చేశారు. ఇప్పుడు దానికి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు మనం ఒక దవాఖానలో ఉన్నాడు రోగి, తక్కువ అవుతలేదు, మంచిగా ఎత్తలేదు, ధరణి అనే హాస్పిటల్ ఉన్నాడు, రోగం తక్కువ అవుతలేదు. ఫస్ట్ ఇప్పుడు కొత్త దవాఖాన హై క్లాసు భూభారతి అనే దవాఖాన కట్టినాం. ఇప్పుడు ఈ రోగిని అయితే తీసుకుపోవాలి కదా, ఎట్లా అట్లే అట్లా వాళ్ళు ఉన్న డేటా తీసుకొచ్చి వేసి అప్పుడు వైద్యం చేయాలి. సో ఇప్పుడు భూభారతిలో జరుగుతున్న ముచ్చట గదే. అట్లా ప్లాట్లుగా మారిన భూములు కూడా భూభారతిలో వ్యవసాయ భూములు కనబడుతున్నాయి. రైతు భరోసా కూడా వంతురు. ఇప్పుడు అసలు ముచ్చట మొదలవుతుంది, అసలు గేమ్ మొదలవుతుంది. అయితే ఇక వైవాట్ కబ్జాలు మేలు. అసలు వైవాట్ కబ్జాలు అంటే ఏంటంటే, పల్లెల్లో సర్వే నంబర్ల ప్రకారం రైతులు పొజిషన్లో లేరు. రికార్డులో పేర్కొన్న సర్వే నంబర్ల ప్రకారం సాగు చేసుకుంటున్న వారి సంఖ్య 60% మాత్రమే. అర్థమైందా? 360 సర్వే నంబర్లో ఈ రాజయ్య భూమి ఉందంటే అదే 360 సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్న సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో కేవలం 60% మాత్రమే. 100కు 60 మంది మాత్రమే కరెక్ట్గా పొజిషన్లు ఉన్నారు. ఇంకా 40 మంది పరిస్థితి అగమ్య గోచరం. ఆయనకు బుక్ల సర్వే నంబర్లు వేరే ఉంటాడు, ఈయన దున్నుకునేది వేరే జార. నేను పాస్బుక్లోనే నేను గదే సర్వే నంబర్ దున్నుకుంటున్నాను ఆయన అనుకుంటున్నాను. లేదా తెలిసినా కూడా దున్నుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. నాకు పొజిషన్ గిన్నె ఉంది కదా, గిన్నె దున్నుకోవాలి. అట్లా 40% వారికి సక్రమించిన విస్తీర్ణం మేరకు కబ్జాలో ఉన్నప్పటికీ సర్వే నంబర్ల ప్రకారం పొజిషన్లో లేరు. ఆ 40% మంది దొంగలని కాదు. ఇప్పుడు ఆ 40 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 ఎకరాలంటే 2 ఎకరాలనే ఉన్నారు. కాకపోతే ఆ బుక్లు ఉన్న సర్వే నంబర్లో లేరు, వేరే పక్క పండి ఇంకేదో జాగ్రత్త దున్నుకుంటున్నాడు. అట్లా వీటినే వైవాట్ ఖాతాలుగా పిలుస్తున్నారు. ఈ భూములను అమ్మేటప్పుడు సర్వే కానీ సబ్ డివిజన్స్ మ్యాప్స్ కానీ సమర్పించడం సమస్యగా మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు అసలు చిక్కినే కదా, ఈ లైన్లో ఉంది. భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సర్వే మ్యాప్ కంపల్సరీ అన్నారు కదా. ఈ 60 మందికి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఏ సర్వే నంబర్ బుక్ మీద ఉందో వాళ్ళు ఆనే దున్నుకుంటారు. కాబట్టి మ్యాప్లు ఇవ్వాలన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ ఎవరెవరు ఉన్నారో మ్యాప్లు పెట్టడం, మ్యాప్ గీసి పంపించడం ఈజీ అని ఉంటుంది. ఈ 40 మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. వీటినే వైవాట్ ఖాతాలు పిలుస్తున్నారు. ఈ భూములను అమ్మేటప్పుడు సర్వే సబ్ డివిజన్స్ మ్యాప్స్ సమర్పించడం ఆ సమస్యగా మారచ్చు. విలేజ్ మ్యాప్ లో చూపించినట్లుగా అదే సర్వే నంబర్లోని విస్తీర్ణంతో కూడిన మ్యాప్ని అందించడం అసాధ్యం. అలాంటప్పుడు పొసెషన్తో కూడిన హద్దులు విస్తీర్ణం పేర్కొంటూ సర్వే మ్యాప్ని జత చేయొచ్చు. సో సబ్జెక్ట్ టు ఫిజికల్ పొజిషన్గా నిర్ధారించి రిజిస్టర్ చేసే వెసులుబాటును ఈ చట్టం ద్వారా కలుగుతుంది. సో ఈ చట్టం ద్వారా ఈ రకంగా దీనికి వెసులుబాటు అనేది కల్పిస్తారు. అనేక వివాదాలకు కూడా సర్వే సబ్ డివిజన్స్ మ్యాప్స్ కు చెక్ పెడతాయట. సమస్యలకు చెక్ పెట్టాల్సిందే మనకు కావాల్సింది కూడా. అయితే సర్వే మ్యాప్లు ఎప్పుడెప్పుడు కావాలనేది కూడా సెక్షన్లు పెట్టినట. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే కూడా చెప్తున్నా. సెక్షన్ 3(3) ప్రకారం భూమి అమ్మినప్పుడు కానీ, గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు కానీ, తనఖా కానీ, మార్పిడి చేసినా, పంపకాలు చేసినా, రిజిస్ట్రేషన్ లేదా మ్యుటేషన్ చేసినప్పుడు విక్రేత అమ్మటైనా సమర్పించాలి. ఏది సర్వే మ్యాప్. సెక్షన్ 7(1) ప్రకారమే వీలునామా వారసత్వ మ్యూటేషన్ చేసేటప్పుడు కూడా మ్యాపే కావాలి. సెక్షన్ 8(1) ప్రకారం వివిధ పద్ధతుల్లో భూమి హక్కులు పొందేటప్పుడు మ్యుటేషన్ కోసం సర్వే సబ్ డివిజన్ మ్యాప్ను ఆర్డీఓకు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. మరి ఇక్కడ ముచ్చటేంది, అక్రమ మార్కులకు చెక్ పెట్టే అవకాశం ఎట్లా ఉంది అని చూద్దాం. భూభారతి పోర్టల్లో సేత్వా రీసెటిల్మెంట్ ఆఫ్ సర్వే రికార్డ్ మిస్ మ్యాచ్ అంటూ అనేక వివాదాలు చుట్టుముట్టినాయి కదా. దీంట్లో రికార్డులో భూమి ఉంది, పాస్బుక్ లో ఉంది, కానీ క్షేత్రస్థాయిలో లేదు. అయినా రిజిస్ట్రేషన్లు కొనసాగినాయి. ఇందాక మనం పైన చెప్పిన వచ్చే ప్రధానంగా రంగారెడ్డి కానీ, మెదక్ కానీ, మేడ్చల్ కానీ, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్ జిల్లాలలో ఈ రికార్డులలో భూముల కంటే ఎక్కువగా అమ్మినట్లు చాలా రికార్డులు ఉన్నాయి. ఇక్కడే తప్పు తడకలు ఉన్నాయి. అయితే కొన్ని మండలాల్లో ముందు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించకుండా వెనక సిక్కు ఉన్న వాళ్ళకు, తెలంగాణ అర్థమవుతుంది కదా, వెనక సిక్కు ఉన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్లు ఇచ్చారు, అంటే పాస్బుక్లు ఇచ్చారు. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేందుకే భూభారతి అమల్లోకి వచ్చింది. ఇంతకాలం లేని భూమికి లావాదేవీలు చేస్తూ వివాదాలు తెరదీశారు. అలాంటి అవినీతి అక్రమాలకు ఈ మ్యాప్ చెక్ పెడుతుంది. ప్రతి ల్యాండ్ ట్రాన్సాక్షన్ ని ఈజీగా చేయకూడదు. ఖచ్చితంగా భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ భూమికి హద్దులు, కొలతలతో కూడిన సర్వే సబ్ డివిజన్ మ్యాప్ ఉంటేనే సేల్ డీడ్ కానీ మ్యుటేషన్ కానీ చేయాలి. కర్ణాటకలో కావేరీ పేరిట చేపట్టిన ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ ముందే సర్వే సబ్ డివిజన్ మ్యాప్స్ విధానం సక్సెస్ అయింది. అందుకే దాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తారు. నేను ఇందాక చెప్పిన కదా కావేరీ అనేది. సో భూమి సునీల్ గారు ఏమంటారు ఒకసారి, ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు ఆయనే భూభారతి కోసం, ఆయన కూడా ఏమంటారు ఒకసారి వద్దాం. ఇది వినూత్న ప్రయోగం. పట్టా పాస్బుక్ లో మ్యాప్ వినూత్న ప్రయత్నం. మొదటగా భూమి రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేసుకునే వారికి పాస్బుక్ లో ఆ భూమి మొత్తం పటం వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ మొదలైంది.
భూభారతిలో ఈ నియమం పెట్టడానికి ఈ వ్యవస్థ రావడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిలకు ధన్యవాదాలు చెప్తుంటూ భూమేశ్వరులు గారు. సో మీకు అర్థమైంది కదా, సర్వే మ్యాప్ అనేది కంపల్సరిగా ఇప్పటి నుంచి పెట్టబోతున్నారు. దానివల్ల కొంత సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంది.